హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. నేను పప్పు రాయలసీమ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలి ఆకుకూర లేకుండా ఒక చిన్న చిట్కాతో చెప్దాం అనుకుంటున్నా. సో ఏం లేదు, చిట్కా ఫస్ట్లోనే చెప్పేయాల్సి ఉంటుంది ఎందుకంటే అది మెయిన్ ఇంగ్రీడియంట్. సో మెంతులు బాగా ఇలా ఫ్రై చేసుకొనేసి ఆకుకూర తెచ్చుకోవడం ఒక్కొక్కసారి మనకి గుర్తుండదు కదా. సో అందుకు ఇది చాలా బాగుంటుంది అనమాట. సో నా చెల్లెలు యాక్చువల్గా సజెస్ట్ చేసింది ఒకసారి. సో అప్పటి నుంచి నేను ఎప్పుడన్నా ఏదైనా త్వరగా అయిపోవాలి అంటే ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తాను. సో మెంతులు వేయించేసుకొని ఈవెన్ కందిపప్పు యూస్ చేసే కందిపప్పు లేదా పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు. అట్లీస్ట్ మనం కొందరు ఇది గ్యాస్ట్రిక్స్ అది ఇది అని తినాం కదా. సో అలాంటప్పుడు పెసరపప్పుతో ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి ఒట్టిమిరపకాయలు, ఎండుమిర్చి. సో నేను ఈ పప్పు ఖచ్చితంగా ఎండుమిర్చి లేదా ఎండుమిర్చి లేని వాళ్ళు పండుమిర్చి ఉంటుంది కదా. సో ఇక్కడైతే నేను యాక్చువల్గా షాప్లో అది చెప్తాను అనమాట, అంకుల్ తీసి పెడతారు. సో అలా మీరు పండుమిర్చి లేదా మనం ఇంట్లో తెచ్చుకొని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నప్పుడు అవి పండిపోతాయి కదా. సో అలాంటివైనా యూస్ చేసుకోవచ్చు. సో నేను కందిపప్పే యూజ్ చేశాను. అండ్ మనం వీళ్ళు ఎంతమంది పప్పుచారు ప్రిపేర్ చేస్తారు పప్పు చేసినప్పుడు, ఒకవేళ మీరు పప్పుచారు ప్రిపేర్ చేస్తుంటే జస్ట్ లెట్ మీ నో. సో దీనికి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు వేసేసుకొని వేయించుకున్నాం, మెంతులు, ఎండుమిర్చి, టమోటా, కొద్దిగా నిమ్మ సైజ్ అంత చింతపండు, పసుపు, మిరప్పొడి. సో ఇవన్నీ వేసేసి బాగా ఇలా నేనైతే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాను ఎందుకంటే పిల్లలకి ఇద్దరికి నేను పప్పు రసంలో అన్నం తినిపిస్తాను అనమాట. ఇంకొకటి బాబు స్కూల్కి లంచ్ బాక్స్లో కూడా పప్పు రసం తీసుకెళ్తాడు. సో వీలైనన్ని ఎక్కువ వాటర్ పెట్టేసి సో దాన్ని రసంలో తీసేసి దాన్ని స్కూల్కి పంపిస్తాను అనమాట. సో అండ్ ఈ రెసిపీ మనకు బేసిక్గా వైట్ రైస్తో కానీ ఈవెన్ మనం రాగి ముద్ద లేదా చపాతి, పూరితో అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. సో నాకు ఈ రసం ఉప్మాలో తినడం కూడా ఇష్టం అనమాట. సో ఇలా వాటర్ పోసేసి మనం ఒక బ్యాళ్ళని బట్టి నేను ఊరి నుండే తెచ్చుకుంటాను బ్యాళ్ళు. సో అవి అయితే ఒక 5-6 విజిల్స్ పెట్టేస్తాను నేను ఒకేసారి. ఉడికితే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇలా ఉడికిపోయి విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి ఇలా రసాన్ని మాత్రం పక్కనకి తీసేసి ఇది ఉన్నదాన్ని పప్పుది ఉంటుంది కదా. సో దాంతో అలా అనేసి అప్పటికి యాక్చువల్గా నేను చాలా ఉడికించేసినాను. ఒకవేళ ఏమన్నా ఎక్కడైనా టమోటా అలానే ఉన్నట్టయితే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా చేసి రసం ఎలా పక్కనకి తీస్తానంటే ఒకటి అడుగునున్నది చిక్కగా ఉంటుంది కదా. సో అలా కాకుండా మనం విజిల్ మూత తీసేసిన వెంటనే ఉంటుందన్నమాట. సో అది గరిటతో అయినా బయటకు తీసేయచ్చు, లేదా మనం పూరీలు తెలిస్తాం కదా ఆ గరిట తీసుకొని జస్ట్ అది తీసుకొని అది ఒక గిన్నెలో పైన పెట్టేసి ఈ పప్పుని కుక్కర్లో ఉంటుంది కదా. సో అది వంచేసినా కూడా సరిపోతుంది అనమాట. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు నేను ఏ తిరువాత వేసినా దాంట్లో బ్లాక్ జీరా, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు 3 వేస్తాను అనమాట. అంటే పిల్లలు సపరేట్గా వాళ్ళు నువ్వుల బర్ఫీ అలా తినట్లేదు. సో అట్లీస్ట్ ఇలా అయినా కొద్దిగా వాళ్ళ కడుపులోకి వెళ్తుందని ఒక చిన్న ఆశ తల్లిగా. సో ఇవి ఇలా అన్నీ దీనికి మనం తిరుగువాత పెట్టినప్పుడు మొదటిది మన గార్లిక్ ఎంతగా మాడిందో సో దాన్ని బట్టే టేస్ట్ వస్తుంది అనమాట మనకి. సో ఇలా రసంలోకి తిరుగువాత వేసేసుకోవాలి మనకి. చూసారా ఎంత బాగుందో. సో అలా మళ్ళీ మిగిలినది పప్పు తీసి దాంట్లోకి వేసేస్తాను. సో హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను. ఈవెన్ ట్రై చేసి మన కమెంట్స్లో షేర్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు హియర్ అబౌట్ యువర్ కమెంట్స్. Thank you so much for watching. Hope you all liking our videos, and if you have anything ఏదన్నా కమెంట్, ఏదన్నా రెసిపీ కానీ లేదా ఏదన్నా యాక్టివిటీ పిల్లల నుంచి ఏదన్నా కావాలంటే just let me know. Thank you so much.